హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రిబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతికూర టమాటా కర్రీ అండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు మెంతి ఆకులను తీసుకున్నానండి. కాడలు అవసరం లేదండి, ఎందుకంటే చేదైపోతుంది కర్రీ. ఒక ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకు, 1 బగారాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 3-4 మిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మూత తీసి చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా దంచింది వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం తీసి పెట్టుకున్న మెంతి ఆకును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. మెంతి ఆకు మొత్తం ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 1/2 కేజీ వరకు టమాటాలను తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది టమాటా కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి ఇది మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై కానివ్వండి. ఇవి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు వాటర్ను యాడ్ చేశానండి, చిన్న గ్లాస్తో. ఇందులోకి బాగా వేయక్కర్లేదు వాటర్. ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు టమాటా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా టమాటా మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి చివరగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని నేను ఇప్పుడు వేరొక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నానండి. అంతేనండి, మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.